పట్టణ ప్రజలకు విద్యుత్ సమస్య లేకుండా గతంలో పాడైన పాత ఎలక్ట్రికల్ వైర్లు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాడైపోయినటువంటి స్తంభాలు, కేబుల్ వైర్లను మార్చడం జరుగుతుందని సామలకోట ఏఈ రమేష్ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద దెబ్బతిన్న కండక్టర్లు గతంలో ఉన్నటువంటి పాత వైర్లు వర్షాల కారణంగా బాగా డ్యామేజ్ కావడంతో డీఈ సూచనల మేరకు తుఫాన్ అనంతరం ఈ రోజు ఎలక్ట్రిసిటీ మరమ్మతులు చేపట్టడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలకు ఎటువంటి విద్యుత్ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. సామలకోట అర్బన్ నందు మరి పాత పాడైపోయినటువంటి పాత విద్యుత్ వైర్లు, బాగా డ్యామేజ్ అయిన వైర్లు, పాత స్తంభాలు మరియు ఎక్కడన్నా లో వోల్టేజ్లు ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నటువంటివి ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా మరి మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిరణ్ గారు మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్ గారు పర్యవేక్షణ మరి నాకు ఈ పని అప్పచెప్పారు. మరి ఈ టౌన్ అర్బన్లో ఉన్న ప్రతి డ్యామేజ్ కండక్టర్ కూడా తీసివేసి కొత్త కండక్టర్ వేసినట్టు ఎస్టిమేట్ వేసాం. 10 కిలోమీటర్ల లైను కండక్టర్ని మరి తోరునైన మా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు టీవీఎస్ మూర్తి గారు మాకు శాంక్షన్ ఇచ్చి ఉన్నారు. మరి శాంక్షన్ నిమిత్తం మేము కండక్టర్ డ్రా చేసి కండక్టర్ని మరి కాంట్రాక్టర్ వాళ్ళతో మార్పులు జరుగుతున్నాము. మరి కొన్ని చోట్ల ఇదివరకు మార్చి ఉన్నాము. మరి నిన్న ఈరోజు కూడా కండక్టర్ మారుస్తున్నాం. మరి సామలకోట టౌన్ మొత్తం మీద అన్ని చోట్ల కూడా పోయిన కండక్టర్ని మార్చివేసి అలాగే పోయిన విద్యుత్ స్తంభాలు కూడా వేయటకు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి మీరు అందరూ ఇది గమనించవలసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి మరి ఈ రోజు నిన్న సరిపోవడంతో డ్యామేజ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ డ్యామేజ్లన్నీ సరి చేసి మరి కండక్టర్ మార్పు, పోల్స్ మార్పు చేస్తున్నాం. మరి మా పై అధికారులు పట్టణ అసిస్టెంట్ రమేష్ కుమార్ చేస్తున్న ఉద్యోగంతో మరి వర్క్ పూర్తి స్థాయిలో అందరికీ కూడా అందుబాటులో ఉంటారని మరియు ఈ పాడైపోయిన వస్తువులు మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారని తెలియపరుచుకుంటున్నాను.